నమస్తే అండి. పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు నాటకాలు ఆడుతూ వస్తున్నారు. ఉగ్రవాదులు మా వాళ్ళు కాదు, మా పని కాదు, మేము అట్లాంటి అరాచకాలు ఏం చేయలేదు, మేము స్నేహపూర్వకంగా వెళ్ళిపోతాం, మాకు అవసరం ఏముంది, అట్లాంటివి ఎందుకు సృష్టిస్తామా అనేటటువంటి విధంగా. కానీ ఇక్కడ అమెరికా వాళ్ళు పిచ్చోలా, యూరోప్ కంట్రీస్ వాళ్ళు పిచ్చోలా, కనీసం చైనా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల పని కాదు ఇది అని చెప్పడం లేదు. కాకపోతే వాళ్ళు ఉన్మాదులు. ఆ ఉన్మాదులే పుట్టి పెరిగింది ఎక్కడ, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ జీవిస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, పాకిస్తాన్లోనే కదా. ఆయుధాలు సప్లై వారికి అయ్యింది అక్కడి నుంచి పాకిస్తానే కదా. పాకిస్తాన్ ఆ ఆయుధాలను ఎందుకు ఇచ్చింది? భారత్లో అల్లర్లు విధ్వంసాలు సృష్టించాలి, భారత్ అన్ని రకాలుగా దిగజారాలి అనేటటువంటి విధంగా అనే కదా. ఇది ప్రతీకార ధోరణియే కదా. కాబట్టి దీనిలో ప్రధానమంత్రికి సంబంధం ప్రత్యక్షంగా లేకపోవచ్చు, ఒకవేళ లేదనుకుంటే కానీ సైన్యంలో కొంతమంది సహకారం ఉంటుంది వీళ్ళకి, ఐఎస్ఐ కొంత సహకారం కొంతమంది ఉంటుంది. మరి ఇట్లాంటి వారి సహకారంతోనే ఇట్లాగే చేయకపోతే వీళ్ళు ఎక్కడ చేస్తారు? దేశంలో ఎవరో ఎక్కడనో ఎవరో ఒకరు సహకారం వీరికి ఉంటుంది కదా. వారి దేశంలో ఎవరో ఒకరు ఇట్లాంటి సహకారం చేసేటటువంటి వారు, ఇట్లాంటి వెధవలకు సహకారం చేసేటటువంటి వెధవలు ఉంటారు. మరి కానీ ఈ నాటకాలు ఆడుతూ వస్తుంది ఇక్కడ పాకిస్తాన్. మాకు సంబంధం లేదు, మేమేం చేయలేదు మాకు అనేటటువంటి విధంగా. ఎలా, ఎక్కడ, ఎప్పుడు చెక్ పెట్టాలో భారత్కు మాత్రం తెలుసు. ఏకపక్ష విధానాలను వ్యతిరేకిస్తామంటూ చైనా, పాకిస్తాన్ కలిసి చేసినటువంటి ప్రకటనలు కూడా అందులోంచి వచ్చినవే. కాబట్టి భారత్ ఏ విధంగా వెళ్ళాలి, వాళ్ళ నాటకాలు ఎలా ఉన్నాయి అన్నటువంటిది అంతా కూడా శుభ్రంగా పరిశీలిస్తూ చేస్తూ వస్తూ ఉన్నది. నమస్తే.